మరణములో మైలు లేదు, కీడు లేదు. కీడంతా ఉన్నది బతుకున్న వాళ్ళలోనే. ఈ లోకాన్ని ఇలాగ ఈ దేశానికి కీడు కీడు అని మాట్లాడేటప్పుడు ఒకడు ఆరు దేశానికి పెద్ద కీడు. లేకపోతే కీడే లేదు మనకు అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఈ రోజు ఇన్నో రోజు అన్నో రోజు ఎన్ని పెట్టినోడు వాడే కనుక ప్రియులారా అసలు మనకు అవి లేనే లేవండి. మా సంఘస్థులు అయితే మ్యాక్సిమం 95 లేక 98% చనిపోయినా నెక్స్ట్ డే ఆదివారం అయితే ఖచ్చితంగా అందరూ చచ్చిపోచేస్తారు. మొత్తం హ్యాపీగా వచ్చేస్తారు చర్చికి. ఎందుకంటే ఇందులో మైలు ఎక్కడది? పులిమేర దాటకూడదు, ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఎక్కడియండి ఇవన్నీ? ఎవరు చెప్పారు? ఏ గ్రంథంలో ఉన్నాయి? మనం చదివే గ్రంథాలు ఎక్కడన్నా ఉన్నాయా అట్లాంటివి? కాబట్టి పాత నిబంధనలకి అలా ఉండుంటే పాత నిబంధనలు కూడా దేవుడు ఎప్పుడో సిలువలో కొట్టివేసేసి మనకి నూతన నిబంధన ఇచ్చాడు. మన క్రీస్తునందు స్వతంత్రులు